నమస్తే. ఒడిశాలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కేంద్ర మావోయిస్ట్ కమిటీ సభ్యుడైనటువంటి పుల్లేముల గ్రామానికి చెందినటువంటి గణేష్ అలియాస్ హనుమంతు నిన్ననే ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఆయన స్వగ్రామమైనటువంటి పుల్లేములలో ఉన్నాం మనం. ఇది నల్గొండ జిల్లా చెండూరు మండలం కిందికి వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం మనం. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు సైతం కూడా మొన్ననే 2 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది. గణేష్ అలియాస్ గణేష్ ఎవరైతే ఉన్నారో హనుమంతు దరిదాపుగా 43 సంవత్సరాలు అవుతా ఉంది ఆయన అడవి బాట పట్టి. ముఖ్యంగా అప్పటి నుంచి అడవి బాట పట్టిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఈ యొక్క ఊరిని, ఈ యొక్క పొలిమేరని సైతం కూడా తాకినట్టుగా ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడైతే అడవి బాట పట్టిండో అప్పటి నుంచి ఆయన ఇక్కడికి రాలేదని చెప్పేసి తెలుస్తా ఉన్నది. చాలా మంది 43 సంవత్సరాలు అంటే ఆయనకు ఉన్నటువంటి సంవత్సరాలు దరిదాపుగా 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు గణేష్. అప్పటి నుంచి 20 సంవత్సరాల దరిదాపుగా 43 సంవత్సరాలు అవుతా ఉంది ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి. తన తల్లిదండ్రులు చచ్చిపోయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా కడచూపు చూసేందుకు కూడా తాను ఇక్కడికి రాలేదన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయన చదువుకుంటూనే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో మృతి చెందినటువంటి పాక హనుమంతుది నల్గొండ జిల్లా. ఆయన పైన కూడా ఒడిశాలో అత్యధికంగా ఆయన పైన 1,10,00,000 రూపాయలకు సంబంధించినటువంటి రివార్డు సైతం ఉన్నది. ఛత్తీస్గఢ్ లో 40 లక్షల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 లక్షల రివార్డులు సైతం కూడా పాక హనుమంతు పైన ఉండడం జరిగింది. హనుమంత్ అలియాస్ ఊకే గణేష్ అలియాస్ రాజేష్ తివారీ ఎలియాస్ చర్ము ఎలియాస్ గణేష్ అన్నగా కూడా ఇతన్ని పిలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లేముల గ్రామానికి చెందినటువంటి పాక చంద్రయ్య పాపమ్మ దంపతులకు 3 కుమార్తెలు 3 కుమారులు కూడా ఉండడం జరిగింది. దాంట్లో పెద్ద కొడుకు అయినటువంటి ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే హనుమంతు ఉన్నాడో ఈయనే ఈ సంతానంలో పెద్ద వ్యక్తి. వీళ్ళకు ఇంకా మిగతా కొంతమంది వీళ్ళ సంతానంలో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళ తమ్ముళ్ళు గాని వాళ్ళ చెల్లెలు గాని పక్కన నల్గొండ జిల్లాలో కొంతమంది స్థిరపడితే హైదరాబాద్ లో కూడా కొంతమంది స్థిరపడడం జరిగింది. ఇదే ఈ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి హనుమంతు ఇది మొదటిసారి ఏం కాదు, ఇది చాలా సార్లు హనుమంతు చనిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా సార్లు సమాచారం వచ్చిందట. అంటే ప్రతిసారి ఎన్కౌంటర్ అయినప్పుడు ఒడిశాలో గానీ, ఛత్తీస్గఢ్ లో గానీ, మహారాష్ట్రలో గానీ ఎక్కడ ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా దాంట్లో హనుమంతు ఉన్నాడు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. హనుమంతు చనిపోయిండు కానీ హనుమంతు ఇక్కడ కూడా చనిపోలేదు. ఈ రోజు నిన్న జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మాత్రమే ఆయన చనిపోయినట్టుగా నిర్ధారించడం జరిగింది ఒడిశా సంబంధించినటువంటి పోలీసులంతా కూడా. చూసుకోవచ్చు, ఇదే మనం ఇంటి దగ్గర కూడా ఉండడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు సైతం కూడా ఇక్కడ ఎవరు కూడా కనపడట్లేదు. ఇక్కడికి మరి గ్రామస్తులకి అందే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీకి సైతం కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదే ఇంటి దగ్గరికి ఆయన యొక్క డెడ్ బాడీని తీసుకొస్తాం, ఈ రోజు సాయంత్రం వరకు ఆయన డెడ్ బాడీ వస్తుందని చెప్పేసి కుటుంబ సభ్యులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా చెప్పినట్టుగానైతే తెలుస్తా ఉన్నది. ఒక పక్కన రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే సమయంలో 1982లో ఏబీవీపీ నాయకుడు అయినటువంటి ఏచూరి శ్రీనివాస్ హత్యకు కూడా గురైండు. ఆ హత్యకు కారకుడు హనుమంతే అని చెప్పేసి పోలీసులు భావించి ఆయన పైన కేసులు కూడా పెట్టడం జరిగిందట. ఆ భయంతో ఆయన అప్పుడే అజ్ఞాతంలోకి చేరడం జరిగింది. ఆయన మావోయిస్టు పార్టీలో ఆయన చేరినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అదే జరుగుతా ఉన్నది. 3 సంవత్సరాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మీరు ఏమైతారన్నా? వాళ్ళ బావ వస్తుంది. మీరు ఎక్కడ? ఓకే, పర్వాలేదు. వాళ్ళ బావ ఓకే. మీరు హైదరాబాద్, మీరు అక్కడ ఇక్కడ ఉంటారు. తెలుసా అన్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీకు ఏమన్నా తెలుసా? అన్న ప్రదీప్ అన్న నమస్తే అన్న. రాఘు ఛానల్. ఏంటి మీరు కూడా తనని లొంగిపోమని చెప్పేసి కూడా మీరు ఏదో అక్కడ ఉన్నటువంటి పోలీసులకో లేకపోతే మీ బాహమార్దికి సంబంధించినటువంటి జాడని తెలుసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. నిజమేనా అది? నిజం. ఏంటి అసలు ఏం జరిగింది? ఎప్పుడైనా మాట్లాడేదా ఫోన్ లోనో లేకపోతే నేరుగానో లేకపోతే ఎవరైనా మీడియేటర్ల ద్వారా ఏమన్నా నేను బాగానే ఉన్నాను, నేను చనిపోలేదు అని చెప్పేసి ఏమైనా సమాచారం? అలాంటిది ఏం లేదు. తను నాకు 1985లో కలిసాం మేము. 85 అంటే ఆయన పోయిన తర్వాత 3 సంవత్సరాలకి పోయిన తర్వాత 3 సంవత్సరాలు కలిసాము, మాట్లాడాము. ఇక తర్వాత మళ్ళీ కలవడం అంటూ అలాంటిది ఏం లేదు. కాకపోతే మీలాగా మీడియా ద్వారా కానీ మనకున్న న్యూస్ పేపర్స్ తో కానీ
పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతవరకు తెలుసు. ఒకసారి చనిపోయిందని వచ్చేది, అది కూడా మేము మాట్లాడడం, అప్పట్లో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం, నిజమా అబద్ధం అంటే నిజమే అని చెప్పారు. పోలీసులు కూడా నిజమే చెప్పారా? నిజమని అప్పట్లో. ఎప్పుడు ఏ రాష్ట్రంలో? అక్కడ ఛత్తీస్గఢ్ లో చనిపోయారని. ఓకే. ఇక్కడ మా అత్త మామ గారు ఉన్నప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఎస్పీ గారు, మా కొడుకుది ఇలా వస్తుంది, ఇందులో ఎంత నిజం ఉందో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అంటే, తను కూడా అప్పట్లో చనిపోయారనే తెలుస్తుంది అని చెప్పారు. కానీ తర్వాత మాకు చాలా లేటుగా, చాలా నెలల తర్వాత మళ్ళీ బతికుండ అనేది తెలిసింది. మేము తర్వాత తెలిసింది, కొంచెం సంతోషపడ్డాం. ఇక ఈ 2025 నుంచి జరుగుతున్నటువంటి అనేక మంది చనిపోతున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎప్పుడు ఏ దుర్వార్త తినవలసి వస్తుంది అన్నటువంటి రోజు పేపరు, టీవీ న్యూస్, మన మన తొలి వెలుగు కానీ ఇలాంటివన్నీ రఘు అన్న ఇచ్చేటువంటి కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాము. కానీ తను అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడని తెలిసింది. సరే, ఇంకా తను 1981లో వెళ్ళాడు, అది పేపర్ నాలెడ్జ్ కావచ్చు, నాకు తెలిసింది కావచ్చు. మళ్ళీ తర్వాత తను మళ్ళీ ఇక్కడికి రాలేదు. వాళ్ళ చెల్లెనేనా పెళ్లి చేసుకుంది మీరు? వాళ్ళ పెద్ద సిస్టర్. పెళ్లి అప్పుడు ఉన్నాడా? లేడు 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 ముందు పెళ్లి చేసుకుంటాం అనుకున్నాము. సో తను సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ మాకు మాట్లాడినాం, అట్లా ఏం లేదు, మాట్లాడినాం. అత్తమామ అందరి సమక్షంలోనే ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాము. సో తర్వాత మళ్ళీ మాకు కలవలేదు. సో తర్వాత ఈ జరుగుతున్న క్రమంలో మనకు అనేక మంది ఈ మధ్య సరెండర్ అవుతున్నారు, అనేక మంది ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు కదా. తను దాదాపు 64 to 65 ఇయర్స్ ఉంటాయి. నాకు తెలిసి 1961 తన డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటది. ఈయన 45 సంవత్సరాలు తను ఏ ఆశయం కోసం అయితే వెళ్ళాడో, ఏ ప్రజల కోసం అయితే వెళ్ళాడో, దాన్ని అక్షరాల కమిట్మెంట్తో, అంకిత భావంతో తను పనిచేశాడు. నేనేమనుకున్నానంటే, ఇంక 65 సంవత్సరాలు కదా, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వస్తే బాగుంటది. మేము ఎప్పుడు చూడలేదు, వస్తే బాగుంటది, మాతో ఉంటాడు అనుకోని ఒక బాధ్యత గల మనిషిగా అక్కడికి వెళ్ళాను తప్ప అంతకంటే ఏం లేదు. తనకేదో చెయ్యాలనో లేకపోతే ఇంకేదో మేమేదో ఆశించి అట్లాంటిది ఏం కాదు. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరిని, పోలీసు అధికారులని, ఏ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులను కలిసిండు? మేము కందమాల్ వెళ్ళాము. అక్కడ ప్రయత్నం చేశారు మీడియం, ఇలాగా మీడియం ఉన్న వాళ్ళతో, వాళ్ళు ఏం తెలియదు అన్నారు. అదే క్రమంలో ఎస్పీ గారిని కూడా కలిసాము. అక్కడ ఎస్పీ గారిని కలిసాము, మాట్లాడాము. లేదండి, దూరంలో ఉన్నారు. ఆ మధ్య ఏదో సరెండర్ అయ్యారంట కొంతమంది, ఎస్పీ గారు చెప్పినటువంటి విషయము, సరెండర్ అయ్యారు. ఇక తర్వాత మళ్ళీ లేదు అన్నారు. మీకు ఒక 5-6 రోజులు ఉన్నాము, ఒక లెటర్ పెట్టి ఒక వీడియో చేసి వచ్చేసినాము. నా నెంబర్ కూడా ఇచ్చాను, ఫోన్ నెంబర్, అది ఆ విషయం మీకు కూడా తెలుసు. సో అన్న కాంటాక్ట్ చేయడం కానీ ఎలాంటి మెసేజ్ కానీ రాలేదు. మేమైతే బాగున్నాడు అని అనుకున్నాము, అనుకోకుండా నిన్న మనకు ఈ న్యూస్ వచ్చినాయి. చాలా బాధపడ్డాము. తీసుకురావడానికి వెళ్ళారు రాత్రి 11 o'clock, ఇంకా చేరుకోలేదు వాళ్ళు. బహుశా వాళ్ళు వెళ్ళిన తర్వాత తీసుకొని వస్తారు. మీకు కూడా మన తొలి వెళ్ళి కూడా అప్డేట్ చేస్తాం ఖచ్చితంగా. ఎట్లా ఉండేవాడు అంటే మీరు ఆ పెళ్లి సమయంలో, ఎందుకంటే బావగారు కాబట్టి నీతో ఏ విధంగా మాట్లాడాడు? అప్పటి నుంచి ఆ భావాలు ఉండేది అంటే ఒక గొప్ప మానవత్వం ఉట్టిపడుతున్నటువంటి మనిషి. ఈ సమాజంలో ఏదైతే అసమానతలు ఉన్నాయో, దోపిడీ ఉందో, ఈ దోపిడీ లేనటువంటి, అసమానతలు లేనటువంటి సమాజం కోసం వెళ్తున్నాను నేను. నేను ఉండను, నేను ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను అదే మార్గంలో వెళ్ళిపోతాను. అప్పుడు కూడా చెప్పేది చెప్పేవాడు. తర్వాత మంచిగా ఉండండి, పెళ్లి చేసుకో, అప్పుడప్పుడు ఊరికి వెళ్ళి వస్తుండు, మా తమ్ముళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా గైడ్ చేయు అని చెప్పారు. మనకు
ఉన్న మీలాంటి మీడియా కావచ్చు, జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీసులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి న్యూస్ ద్వారా బాగానే ఉన్నాడు అని తెలుసు. అది ఎలా ట్రేస్ అవుట్ చేశారో ఏంటో, చాలా కూంబింగ్లు జరుగుతున్నాయి కదా. మొన్న ఒక 2-3 days బ్యాక్ ఒక 22 members వర్షాలో సరెండర్ అయ్యారు. వాళ్ళేమన్నా ఆచూకి చెప్పుండొచ్చు, దాన్ని వీళ్ళు పై ట్రేస్ అవుట్ చేసి చంపేశారనేది నా యొక్క ఎప్పుడు ఉద్దేశం. తెలిసింది మీకు చనిపోయిండు ఆయన హెలికాప్టర్ లో అని చెప్పి? 12:30కు సాక్షి పేపర్ ఒక అతను సాక్షి పేపర్ ఉండి ఒక మిత్రుడు, తెలిసిన మిత్రుడు ఉంటే తను ఫోన్ చేశాడు, ఇట్లా జరిగింది తెలుసా అంటే, నేను తర్వాత చూసి లేదు తెలియదంటే అదంతా చూస్తే అన్ని ఫొటోస్ పెట్టారు. నేను కొంచెం గుర్తుపట్టగలిగాను, తననే కన్ఫర్మ్ చేసుకున్నాను. నాకున్న సోర్స్ ద్వారా అక్కడున్న ఎస్పీకి, అక్కడున్న డిఎస్పీకి ఫోన్ చేశాను. ఇది వాస్తవేనా, ఇది ట్రూనా కాదా చెప్పండి ఒకసారి, మేము చాలా బాధల్లో ఉన్నామని చెప్పినాము. లేదు సార్ అది వాస్తవమే, మీ బామ్మది చనిపోయారు ఎన్కౌంటర్లో అని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇక ఫ్రెండ్స్ మాట్లాడడము, విలేజెస్ నుంచి ఫోన్స్ రావడం, మీలాంటి మీడియా మిత్రులు ఫోన్ చేయడం జరుగుతుంది. వాటన్ని ఆన్సర్ చేసుకుంటూ గతంలో అంటే గతంలో కూడా చనిపోయిండు మీ బామ్మర్ది, ఈ గణేష్ కూడా చచ్చిపోయిండు అని చెప్పేసి ఎవరు చెప్పిండు? ఏ ఏ రాష్ట్రం నుంచి మీకు ఫోన్ వచ్చింది? అది మామూలుగా టీవీలో వచ్చింది, తర్వాత పేపర్లలో కూడా వచ్చింది. అది దాన్ని పట్టుకొని మేము కొంచెం అప్పట్లో మా అత్త మామగారు ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు వెళ్ళి ఎస్పీ గారిని కలిశారు. ఇది మీకు ముందు వివరించాను కదా, అది అంతవరకు జరిగింది. ఎంతవరకు చదువుకున్నాడు తను బిఎస్సి చేస్తూ వెళ్ళిపోయాడు తను. అయితే నాకున్నది ఏంటంటే, తను చాలా ఇంటెలిజెంట్, తను ఇంగ్లీష్ మీడియం చదివాడు. తనకు ఇంగ్లీష్ పై ఒక అపారమైనటువంటి పట్టు ఉంది. నాకు తెలిసి నేను పేపర్ ద్వారా విన్నది కానీ, మీడియా మిత్రుల ద్వారా విన్నది కానీ ఏంటి అంటే, ఆయనకు ఒక 7-8 లాంగ్వేజ్లపై ఒక అసాధారణమైనటువంటి పట్టు ఉంది అనేటువంటిది నాకు తెలిసిన విషయం. చాలా ఇంటెలిజెంట్, చాలా ప్రజల్ని కన్విన్స్ చేసేవాడని, ప్రజలతో ఉంటూ ప్రజల కోసం పోరాడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. తన యొక్క నువ్వు మీసం రాకముందే తను వెళ్ళిపోయి 45 సంవత్సరాలు దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఇలాంటి అనేక మంది సరెండర్ అయి వచ్చినా కూడా తను అలానే ఉంటూ ఆ విధంగా ప్రజల కోసం చనిపోవడం అనేటువంటిది, ఇది కొంతమందికే సాధ్యమవుతుంది. ఆయన ఒక వీరుడు, ఒక లెజెండ్ మన నల్గొండ జిల్లాకని నేను చెప్పగలను. సో ఈ ఎన్కౌంటర్ పైన ఇంకేమైనా మీకు అనుమానం ఏమైనా ఉందా? అంటే ఏమైనా చిత్రహింసలు పెట్టి ఏమైనా చంపిల్లా, లేకపోతే ఉండొచ్చు, మనకు తెలియదు, మనమేం డెడ్ బాడీని చూడలేదు కదా. పెట్టుండొచ్చు, అందులో ఏమాత్రం అభ్యంతరం లేదు, పెట్టుండొచ్చు కూడా. ఒకవేళ అదే నిజమైన ఎన్కౌంటర్ లో చనిపోతే అది వేరుంటది. మనం డెడ్ బాడీని చూస్తే ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్ళము. ఆ డెడ్ బాడీని చూడలేదు కాబట్టి మనం ఏం చెప్పడానికి కూడా లేదు. మరి ఇప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకుపోండి అని చెప్పేసి మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? మీ వాళ్ళు ఏమన్నా వెళ్ళిందా, లేకపోతే వెళ్ళాలా? నేను మాట్లాడాను ఎస్పీతో మాట్లాడితే, ఎట్లా సార్ రికవర్ చేసుకోవాలి ఇదని చెప్పి అడిగాను. కందమ్మాల్ ఎస్పీ గారితో మాట్లాడితే లేదు చనిపోయారు, మీరు డెడ్ బాడీ తీసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఇంకొక డిఎస్పీ కమాండెంట్ ఉంటాడు, ఆయన కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా మీరు పోలీసు ఎస్పీ నుంచి లెటర్ తెచ్చుకోమన్నారు. రాత్రి మా ఇద్దరి మిత్రులతో కలిసి అక్కడికి వెళ్ళాము. శివరాం మన డిఎస్పీ గారికి ఫోన్ చేశాము, ఆయన ఏదో బయట ఉన్నారు వస్తున్నామంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చి లెటర్ డ్రాప్ చేశారు. ఎస్పీ గారు సెలవులో ఉన్నారు, అడిషనల్ ఎస్పీ సంతకం పెట్టారు. అట్లా ఒక 4, మా బాబు కూడా వెళ్ళాడు, నా కొడుకు. వెళ్ళారు. ఇంకొక 250 kilometers దూరంలో ఉన్నారు. 250 అంటే 2 into 2 4.5 hours పడుతుంది. 7-7:30 అవుతుండొచ్చు. రేపు అయితే దాన సంస్కరణ అంతా కూడా ఈ రోజే, అంటే వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందట? మళ్ళీ ఇంకెక్కడ ఏమన్నా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి? అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, వీళ్ళ సంతకం తీసుకోవడము, డెడ్ బాడీని అప్పగించడము, ఇదంతా ఉంటది కదా. డెడ్ బాడీని అప్పగించిన తర్వాత వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు అనేది, దాన్ని బట్టి ఇక్కడ అంత్యక్రియలు అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ గా ఈ టైం వరకు మీకు డెడ్ బాడీని అప్పగిస్తాం అన్నటువంటి ఏం టైం పీరియడ్ అలాంటిది ఏం లేదు.
వాళ్ళు చెప్పడం ఏంటి అంటే వస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాతనే పోస్ట్ మార్టం చేయాలి. సరే ముందు చేస్తారా ఏం చేస్తారో మనకేం ఐడియా లేదు. అది నేను మీరు ఏమైనా డిమాండ్ పెట్టారా అంటే మా ముందే పోస్ట్ మార్టం చేయండి అని చెప్పేసి ఏమైనా? అలాంటిది ఏం చేయలేదండి. అది చేయలేదండి. అది అయితే నాకు పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ ముందే పోస్ట్ మార్టం చేస్తారు అని చెప్పారు. మరి వాళ్ళు అది కరెక్ట్ గా అమలు పరుస్తారా లేదా మనకు తెలియదు. అది విషయం. ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన ఈ లొంగుబాట్ల పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏంటి లేదు. ఇప్పుడు ఏంటి అంటే ఈ దేశంలో అందరు కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తుల కోసం చేస్తున్నటువంటిది తప్ప ఇంకేం ఉండదు. సో అదే ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ అసమానతలు లేని దోపిడీ లేని వాళ్ళు చేయగలిగితే ఇక్కడ మావోయిస్టుల అవసరం లేదు. ఈ దేశానికి మావోయిస్టుల అవసరం లేదు. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారనుకోండి, ఆ ట్రైబల్స్ కు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అడవిని వాళ్ళని కాపాడుకునేటట్టు చేస్తే ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు. అది ప్రభుత్వాలకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అది ఇది రాజ్యము, ఆ రాజ్యంతో మనం కొట్లాడే పరిస్థితి లేదు, ఏం చేయలేదు. తల్లిదండ్రులు కూడా చనిపోయినప్పుడు ఏమైనా మీరు అటు మెసేజ్ పాస్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? పెద్ద కొడుకు కాబట్టి తలగోరు పెట్టడం పేపర్ వచ్చింది, పేపర్లో వేయడమే తప్ప మనకు ఆయనకంటూ మనకేం తెలియదు కదా ఎక్కడుంటాడు అనేది. అంటే పేపర్లో వచ్చింది, పేపర్లో ఇక్కడ మీలాంటి మిత్రులు వచ్చారు, వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు, పేపర్లో వచ్చింది. వచ్చారా మీ మిసెస్ వాళ్ళు గాని ఇంకా మీ తమ్ముళ్ళు లేకపోతే మీ ఇంకో వేరే బాంబార్దులు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు? వాళ్ళు మా చిన్న బామ్మార్ది వెళ్ళాడు, మా కొడుకు ఇంకో ఆయనతో పాటు ఇంకో ఇద్దరు వెళ్ళారు. అది విషయం. దాన సంస్కారాలు ఎక్కడ మరి నల్లగొండలోనా ఇక్కడే చేస్తాం. ఇక్కడే అంటే చూస్తా ఉన్నాం కదా, ఆ పూరి గుడిసె మాత్రమే కనబడతా ఉన్నది. అంటే చాలా మందికి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు, అంటే మావోయిస్టు పార్టీలకు వెళ్ళి కేవలం సంపాదించుకోవడానికి బెదిరింపులకు పాల్పడ్డటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉండి ఉంటుంది. సో ఇక్కడ చూస్తా ఉంటే మాత్రం 43-44 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి మీ బాంబార్ది అయినటువంటి హనుమంతు, సో ఇల్లు ఇదే పూరి గుడిసె, ఇదే వ్యవహారం అంతా కూడా. సో ఏం చెప్పదలుచుకున్నారు? సో మావోయిస్టులు ఇంకా దాంట్లోనే అడవిలోనే ఉంటున్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ గానీ, సో సంపాదించుకుంటారు బెదిరింపులకు పాల్పడతారు అన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వాలకు తెలుసు. అక్కడున్న వీళ్ళు వాళ్ళ కుటుంబాల కోసమో వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిన వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు ఎస్పీ లెవెల్లో, డిఐజీ డీజీపీ లెవెల్లో తెలుసు వాళ్ళకు. వాళ్ళు పైకి అలా అంటారు కానీ వీళ్ళు త్యాగమూర్తులు, త్యాగధన్యులు. వీళ్ళు ఎలాంటిది ఇప్పుడు ఆయన సంపాదించి పంపిస్తుండు, మావోయిస్టులు సంపాదించుకుంటే ఇది గుడిసె ఇలా ఉండదు కదా, గుడిసె ఇలా ఉండదు కదా, ఉండదు కదా. మరి ఇక్కడ అర్థమవుతుంది కదా మనకు, మీడియాకు కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలకు కానీ ఈ భారతదేశంలో పరిశీలిస్తున్నటువంటి ప్రజలకు కానీ తెలుస్తుంది కదా. ఎక్కడైనా మావోయిస్టులు సంపాదించుకున్నట్టు లేదు కదా. 45 సంవత్సరాలు పోయి ఇంటి ముఖం చూడండి వాళ్ళు ఏం సంపాదించుకుంటారు? వాళ్ళ వెనకాల ఏముంది? ఏం లేదు కదా. థ్యాంక్ యూ అన్న. మాట్లాడు. మీ పేరేం పేరు? ఇదే ఈ ఊరేనా? లేదు ఈ ఊరేనా మీది? లేదు ఆయన తెలుసా నీకేమైనా? నాకు ఆయన నేను అంతేనా? నువ్వు కూడా పుట్టలే అప్పటికి తెలియదు. నువ్వు చిన్నప్పుడు చూసినావానే? చిన్నప్పుడు నల్గొండ పోతేప్పుడు బడికి పోతేప్పుడు చూసినావా? ఎన్ని సంవత్సరాలు ఉండేది ఆయనకు అప్పుడు? నీకు ఊహ తెలుసా అప్పటికి? ఆయన మంచిగా తెలివి ఉంది, మంచిగా చదువుతుండే ఆయన. అప్పుడు మేము జీతాలు బర్ల కాడికి పోయేది, పోతుండే పలానా ఆయన కొడుకు అని తెలుసు కానీ మనకు ఆయన ఎప్పుడు పోయిండే ఏం కథ తెలియదు. ఎప్పుడన్నా మాట్లాడినావు అప్పుడు నీ చిన్నతనం? మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడలే. ఇక్కడనే ఉండేదా మరి వాళ్ళ తల్లిదండ్రులు? తల్లిదండ్రులు నల్గొండ చదువు వీటికి వచ్చేది పోయేది, నల్గొండలో చదువుకుంటే ఇక్కడికి వచ్చిపోయేది అంతే. అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉండేది అప్పుడా? నాకు 18 దాకా ఉండేది అప్పుడు. తెలుసు అన్నట్టు నీకు? తెలుసు అంటే పోతుంటే వస్తుంటే పలాని పిల్లగాడు అని తెలుసు కానీ మనం ఎక్కడ పోయింది ఏం కథ మనకేం తెలుసు అట్లా. సో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు. సో ముఖ్యంగా అడవి బాట పట్టి దాదాపుగా 43-45 సంవత్సరాలు అవుతుంది. సో చాలా సార్లు వాళ్ళే చెప్తా ఉన్నారు, వివిధ పత్రికల్లో సైతం రావడం జరిగింది. కొన్నిసార్లు తాను చనిపోయిండు, హనుమంతు చనిపోయిండు ఎదురు కాల్పుల్లో అని చెప్పేసి చాలా సార్లు కూడా ఈ ఎన్కౌంటర్ అయిపోయింది అని చెప్పేసి చాలా సార్లు సమాచారం రావడం జరిగింది. దాంట్లో భాగంగానే
ఈసారి దాదాపు 3వ సారి 4వ సారి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు చనిపోయిండు ఎన్కౌంటర్లో అని చెప్పేసి తెలియడం. సో మొత్తానికి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించుకోవడం జరిగింది. వచ్చినటువంటి ఫోటోలు కానీ ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరును ఎంతగాడో చూసిన తర్వాత ఈయనే హనుమంత్ అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా తేల్చేయడం జరిగింది. సో ఇవాళ వస్తుందా బాడీ లేకపోతే రేపు వస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులు ఇప్పుడే బయలుదేరారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే అక్కడ ఒడిశాలో అక్కడ పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం తర్వాత మీ బాడీని సంబంధించినటువంటి హనుమంతు బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా విముఖంగా లేదు, సుముఖంగానే ఉంది. వాళ్ళని తీసుకుపోవాలి, మీరు ఒకవేళ మీరు ఇంటి దగ్గర దహన సంస్కారాలు చేసుకోవాలనుకున్నట్టయితే ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో ఈ పుల్లేముల గ్రామంలో మరి అంత్యక్రియలకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి స్నేహితులు ఎవరు, ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ మిత్రులు ఎవరు అన్నటువంటిది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే ఉన్నటువంటి హనుమంతుకు సంబంధించినటువంటి ఇల్లు. సో చూద్దాం రేపు మిగతా సంబంధించిన దహన సంస్కారాలు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. హనుమంతు నీకు ఏమన్నా తెలుసానే గతంలో? చిన్నప్పుడు జీతం ఉన్నప్పుడు తెలుసు మాతగా, అప్పుడు 20 ఏళ్ళ కింద అప్పుడు అక్కడ ఎరకాయ ఉండే, అక్కడ నేను బరకాల జీతం ఉంటే అటు పోతే అంతే చూసిన. అంతేగాని మనకు అంత ఏ తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఉండే అప్పుడు? ఆయన 20, నాకు ఆయనకి 20 ఏళ్ళలో పోయినాయి. నేను బాగానే ఒకంత ఉన్నా ఇట్లా అంటున్నా అంతే. ఆయన ఉండే ఇట్లా ఉన్నాను అప్పుడు పోయింది. ఇక మనం ఇంత ఏడు తెలియదు. అక్కడ ఇండ్లు అక్కడ ఉండే మా మాది లెక్క ఉండే మనకి. అప్పుడు పోయింది మన అంత తెలియదు, మనకు అంత తెలియదు ఎట్టుండే ఏం కదా. హనుమంతాన్ని వచ్చేది కానీ మనకి ఎట్టున్నాయని తెలియదు. ఇక మళ్ళీ అప్పుడు పోయిన బాగా మళ్ళీ అవపడలేదు మనకి. ఇక ఎప్పుడన్నా వచ్చింది ఇక్కడికి ఇంటికి? ఎక్కడ ఇంతవరకు జాలేదు అక్కడ పోయింది. చచ్చిపోయి అని అలా అనుకుంటారు. అలా అమ్మ ఆయన నిన్న ఒక పల్ల పేరుగా ఒక నెల సంవత్సరం అటు ఇటుకి వెళ్ళకుండా ఇద్దరు పోయారు. పోయి కానీ మా పిల్లగాడు ఎక్కడ రావాలా, మా అయ్య వచ్చిపోతే బాగుండని అలాను వేసిపోయి తీసుకుపోయి మా పిల్లగాడు అయినందుకు మేము పెడుతున్నాం సాత్రం అని బియ్యం కూరగాయలు అన్ని అరటి పండ్లు తెచ్చి ఇచ్చి వాళ్ళకు. ఇక అన్ని ఇచ్చి 5 ఉంటున్నాయి. ఉండరు కొన్ని రోజులు. మళ్ళీ సజ్జన వచ్చినా కూడా ఈయన కూడా చేసిండు. చేసి అప్పుడు కూడా అవపలే. ఇక అంత లేదు పంత లేదు. అక్కడ పోయింది ఏం కదా, మయ్య రావాలి అలా అంటారు చెప్పేది. ఇప్పుడు ఎప్పుడైనా ఈయన హనుమంతు గురించి అంటే ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయింది కదా, వాళ్ళు ఎప్పుడైనా చెప్పేది వాళ్ళ కొడుకును అది చేసుకునేదా? అది చేసుకునే మయ్య ఎప్పుడు వస్తూ రావాలని సార్మంగలు వచ్చింది. ఎస్పీ వచ్చగా ఇసుమంగల్ అండి, అక్కడ బీఆర్ ఎస్పీ వచ్చింగా. గప్పుడు మయ్య రావాలి సారు, ఎక్కడ ఉందో మయ్య రావాలి సార్ అని చుట్టూ తిరిగి దండం పెట్టి ఈయన గప్పుడు మనకు తెలుసు. అంతవరకు మనకు తెలియదు. అదొకటి. ఎప్పుడు మాట్లాడలేక మాట్లాడలేక అంతవరకే. ఇక అది తెలుసు. వాళ్ళు మాట్లాడతారు. నిన్న ఎస్పీ గిట్ట తేజేస్తే నేను కూడా ఎస్పీ మంగళ మాట్లాడినా. ఈ దెబ్బతిన్నోళ్ళకి నష్టపడాలి అడిగాను. నర్సెట్ కూడా మందరి నర్సెట్ కూడా ఆయన బస్ స్టాండ్ కూడా వచ్చిన మీటింగ్లో మేము మాట్లాడినాం. అదే మేము కూడా దెబ్బతో నష్టపోయినాము. అలా పోయినందుకు కానీ కూడా మేము కూడా మా ఇంతో నష్టపడాలి కలిపి ఆయన అన్నారు. ఇక అది లేదు ఇది లేదు. ఇక అంతే పోయింది. ఇక మనకు తెలియదు. ఇక అంతవరకు మనకు తెలియదు పాపం. ఎన్నిసార్లు అంటే దాదాపుగా 45 సంవత్సరాలు అవుతుంది ఆయన పోయి. 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలు అయింది. పోయిండు ఎటు పోయిండు ఎక్కడ పోయినా జవాబు తెలియదు. వాళ్ళు ఏమన్నా చెప్పేదా ఎందుకు పోయిండు నా కొడుకు అని మీరు మీ అసలు అడిగితే ఏముంది అడిగేది ఇట్లా గిట్టినాయి. పోయినా అంటే ఏదో ఒకటి బాధ పడలేక తట్టుకోలేక ఇట్లా పోతారుగా. ఇప్పుడు మనం ఇంటి ఒక పంచాలు పెట్టుకుంటాం. గిట్టినాయి. ఇక పంచాలు పెట్టుకొని గొడవలు ఇక మీరు బతికిన లావడం ఏటో దిక్కు వెళ్తారు అట్లా. అది అంతేగాని అంత పరంతం ఏం లేదు. ఆయన బాధ ఆయన పోయిండు. ఆయన పోయిండు ఆగం అయిపోయింది. అంత అట్లా అయిపోయింది. మంచి కోదానికి పోయింది. చెడు పోలే మంచి కోదానికి పోతే ఇక అది గట్ల అయిపోయింది అంతే. వాళ్ళ తల్లిదండ్రులు వేసుకుంటారు వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు పాపం కూలీ చేసుకుని 6 ఎకరం ఉంటే దానికోసం పోయి 24 గంటలు పని చేసుకుని బతిరు. కానీ ఇది అది అని పోయేది వాళ్ళు పని చేసుకుని వాళ్ళు ఏందో వాళ్ళు పావుసరాలు దునుకుంటే బతిరు అంతే. వాళ్ళకి మేము మాదిగోళ్ళం. వాళ్ళు గొల్లు యాదవులు మేము మాదిగోళ్ళం. ఇప్పుడు బాధపడేది చేసేది ఎట్లా పిల్లలు పోయి పాపం ఎట్లా అయిపోయి భోగలేక ఈ బాధ అయిపోయి ఆ గద్దలు ఇట్లా అయిపోయారు అని వాళ్ళు బాధపడితే ఏడ్చుకుంటే వాళ్ళు బాధ ఉంది. వాళ్ళు 6 ముగ్గురు మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. ఆయన పెద్ద హనుమంత్ పెద్దోడు. చెప్పేది మరి అంటే వాళ్ళు అంటే నక్సలైట్లకే పోయిండు అన్నలకి పోయిండు అని చెప్పేది ఆయన వింటున్నాం. అక్కడక్కడ ఎప్పుడు పోయిండు ఎక్కడ పోయినా మై ఎక్కడ పోయినా అనేది ఇలా పోయినా అనే తెలియదు వాళ్ళకు. పోయిండు మై ఎక్కడ పోయిండు వస్తాడేమో ఎక్కడ పోయిండు వస్తాడేమో అని వాళ్ళు తెలుసు. ఇక ఈయన పోయిన సంగతి ఓన్ తెలియదు. గతంలో కూడా ఎప్పుడైనా ఆయన చచ్చిపోయిండు అని చెప్పేసి ఏమన్నా మతలబ్ 3 సార్లు వచ్చినాయి. 3 సార్లు వచ్చారు. 3 సార్లు వచ్చి పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఇలా టెంట్ వేసారు. అలా అమ్మ నాయన పండ్లు తెచ్చారు. మీ కొడుకు 6 మాసం పోతుంది జాతర బియ్యం వేసారు. తీసుకుపోయి ఒకసారి అక్కడ నల్గొండ తీసుకుపోయి బట్టలు కట్టిస్తామని బట్టలు కట్టించారు. ఇట్లా 3 సార్లు అయిపోయింది. 3 సార్లు అయిపోయింది కరెక్ట్. దీంతో 4వ సారి ఇక అయిపోయినా అని వచ్చింది. ఇప్పుడు ఆయన చదువుకునేటప్పుడే పోయిందా లేకపోతే ఏమైనా పెళ్లికి ఇట్లా ఏమన్నా? ఇక పెళ్లి చదువుకునేటప్పుడే పోయింది. పెళ్లి లేదు ఏది లేదు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పాక వెళ్ళాక ఆయన పెళ్లి అయినప్పుడు ఇక అప్పుడు మాట్లాడి అప్పుడు ఉండరు. అదే మోపన బయలుండి కదా. ఇక మళ్ళీ ముక్కు మోకం చూడలే. ఇక మళ్ళీ అవ్వాలి.
ఈడికి వస్తుందా? ఇప్పుడు డెడ్ బాడీ ఎంత? అయిపోయినా వస్తారు పిన్ నీళ్ళు తీసుకొస్తారు ఇదే ఇల్లుగా. ఇదే ఇల్లా? అప్పుడు అక్కడ ఉన్న ఇల్లు ఆయన నిన్నమనగా వచ్చిన ఇల్లు మన నారావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ధర్మముచ్చ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ఇల్లు అక్కడనే ఉంటారు అప్పుడు. అప్పుడు అక్కడనే అక్కడనే ఉంటుంది ఇల్లు. ఇక్కడ ఈడుకొని నిన్నమనగా అప్పుడు కట్టిన ఇల్లు ధర్మముచ్చ నారావు ఎమ్మెల్యే అప్పుడు కట్టారు. ఏర్పాటు ఉంది వాళ్ళకి ఏమైనా భూమి జాగా? ఈ భూమి ఎకరన్నర ఎంత ఉందో మరి ఎకరన్నర ఉండొచ్చు అనుకుంటా. అంత ఏం లేదు పేదోళ్ళు. ఇక వాళ్ళు బిడ్డ కడితేనే బుక్క ఏం లేదు. వాళ్ళు ఇక పొద్దున్న బర్రెని దాచుకునేది ఈయన పాలు పెట్టుకొని అటు పోయేది. ఇక వాళ్ళు బతకాలి బతికి ఏం లేదు అంతే పేదోళ్ళు. ఇక దయచేస్తే మీరు ఇలాకట్లు ఏం చేసి ఏమైనా దయచేసి వాళ్ళు నష్టపోయాలని కల్పించి ఉంటే మీరు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఇవ్వాలి. ఎస్పీ వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళు ఏమి ఇస్తారో వాళ్ళకు పేదోళ్ళని ఇక న్యాయపరంగా ఏం చేస్తారో చూడాలి. మంచిది. సో మావోయిస్టు హనుమంతు చనిపోయాడు అన్నటువంటి విషయం తెలుసుకుని చాలా మంది గ్రామస్తులు సైతం కూడా వాళ్ళందరూ కూడా ఊహకు కూడా తెలియదు. వాళ్ళు చాలా చిన్న ఏజ్, ఆయన పోయినది కేవలం 18-20 సంవత్సరాలు అప్పుడే పోయింది కాబట్టి ఆయన ఫేస్ కూడా ఎవరు కూడా తెలియదు. కానీ చిట్ట చివరిగా చూడాలన్నటువంటి ఒక ఆలోచనతో చాలా మంది ఇక్కడే దాన సంస్కారాలు అవుతాయి అన్నటువంటి ఒక సమాచారంతో చాలా మంది గ్రామస్తులంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉన్నది. సో ఆ అంత్యక్రియలో పాల్గొనాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తా ఉంటారు. సో మాట్లాడదు మళ్ళీ చిన్ననాటి ఆ స్నేహితుడు సైతం కూడా. అన్న ఏం పేరు నీ పేరు? బద్దం అంజిరెడ్డి. బద్దం అంజిరెడ్డి. నీకు తెలుసా చనిపోయినటువంటి హనుమంతు? తెలుసు. ఇద్దరు క్లాస్మేట్లా మీరు? ఒక 1 year సీనియర్. 1 year సీనియర్. ఎక్కడ చదువుకునేది మీరు? ఇక్కడ పుల్లంలోనే. పుల్లూరులోనే. ఆ తర్వాత నల్గొండకి వెళ్ళిపోయాను. ఇద్దరు కూడా కాలేజ్ ఒకటేనా మీ ఇద్దరు? కాలేజీ నేను మధ్యన డిస్కంటిన్యూ చేశా. డిస్కంటిన్యూ చేయడం వల్ల ఆయన డిగ్రీకి వెళ్ళిపోయిండు. నేను 10th లో ఉన్నా. ఓకే. ఇద్దరు అంటే ఎట్లా వెళ్ళేది మరి అక్కడ కాలేజ్కి నల్గొండకి? సైకిల్ బస్సు సర్వీస్ చేస్తుండే. బస్సులు ఉండకపోయేది. విజయలక్ష్మి సర్వీస్ అనేది ఉండేది. ఆ తర్వాత మేము సైకిళ్ళ మీదనన్నా అట్లా వెళ్ళేది. ఎట్లా ఉండేది మొదటి నుంచి ఆయన యొక్క భావజాలం ఎట్లా ఉండేది? ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఏమైనా ఇటువంటి ఏమైనా మావోయిస్టు సిద్ధాంతాల గురించి ఏమైనా మాట్లాడేదా లేకపోతే ఎట్లా ఉండేది? అప్పుడు అంత సిద్ధాంతాలు అంటే నాకు అంత అవగాహన లేదు. కాకపోతే ఆయన ఏ పంచాయతీ అయినా ఏదైనా ఏ పెద్ద మనుషులతో అయినా మంచిగా నీట్గా మాట్లాడేటోడు. అప్పుడు వ్యతిరేకంగా అంటే అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగానే ఇప్పుడైతే ఏదైతే విధంగా ఉండి ఆయన 45 years బయట ఉన్నాడో అదే భావజాలం అట్లా కనిపించేది నాకు అప్పుడు. ఏమైనా షేర్ చేసుకునేది అంటే మీరు దోస్తు కాబట్టి ఏమైనా మీతో మాట్లాడేది? ఏం లే. ఆ తర్వాత నేను బ్యాక్ అయిపోయినా కదా స్టడీలో. డిస్కంటిన్యూ కావడం వల్ల నేను 10th లో ఆయన డిగ్రీకి వెళ్ళిపోయాను కాబట్టి ఇంకంత. అసలు ఏంటిది అసలు అంటే కాలేజీలో జరిగినటువంటి గొడవ, ఒక వ్యక్తి హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పోలీస్ కేసులకు భయపడి ఆయన అటువైపు వెళ్ళిండి అనేది చాలా మంది చెప్తున్నారు. నిజమేనేది? నిజమే. ఏంటంటే ఆ రోజు నల్లగొండ అంటే ఎలక్షన్లల్లా ఇప్పుడు మామూలుగా జరిగే ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ కాలేజీలల్లా పోటాపోటీ ఉండేది. అదే ఉద్దేశంలో ఏచూరు శ్రీన్ అనే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తని ఒక స్టూడెంట్ ని చంపడం జరిగింది. ఈయన లేడు. కాకపోతే ఈయన పైన కూడా కేసు అయినట్టుగా తెలుసు. కేసు అదే ఈయన మీదనే కేసు 1 అనేది పెట్టిరు. అసలు యాక్చువల్ గా హత్య జరిగినప్పుడు ఈయన లేడు. ఈయన మీద కూడా కేసు పెట్టిరు అనేది ఇష్యూ బయటికి రాగానే ఇక ఆ రోజు నుంచే బయటికి వెళ్ళిపోయినట్టు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా రాలే ఊరికి రాలే, ఎవరికి కనబడలే నాకు తెలిసినంత వరకు. ఇక్కడ రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో ఈయన కీలకంగా పనిచేసేది. ఏమనిపిస్తుంది మీ దోస్తు అంటే మీరు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ వార్త అయినగానే ఏమనిపిస్తుంది? బావ గారు ఈ ప్రదీప్ గారు పోయిన నెలలో సెప్టెంబర్ 15 ఆ డేట్లలో ఒక 2-3 రోజులు అక్కడనే ఉండి ఆయనని లొంగిపోమని చెప్పడం కోసం అక్కడ మీడియా తోటి, సోషల్ మీడియా తోటి, పేపర్లలో కూడా స్టేట్మెంట్లు ఇప్పించి వచ్చిండు. కానీ ఒకవేళ ఈ నెంబర్ కనుక చూస్తే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పేసి ఆ నెంబర్ కూడా అక్కడ ఇచ్చి వచ్చారు. సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ ఇచ్చి వచ్చిండు. కానీ ఇచ్చిన కంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు, ఫోన్ రాలేదు, ఏది లేదు. ఆ తర్వాత ఇట్లా జరిగింది అనేది తెలిసింది. అంటే గతంలో ఏమన్నా చనిపోయిండు అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఒకసారి 4-5 సార్లు చనిపోయిండు మలేరియా వ్యాధితోటి చనిపోయిండు అని చెప్పేసి, ఇంకోటి ఎన్కౌంటర్లో చనిపోయిండు అనేది కూడా వచ్చింది. కానీ అవన్నీ ఫేక్ అని తేలింది తర్వాత. ఇదే సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ అది కాదు, ఆ వ్యక్తి కాదు అని చెప్పేసి ధృవీకరించారు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఎప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులను కనీసం ఏమైనా మందలి చేయడానికో పలకరించడానికో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏమైనా చెప్పేదా వాళ్ళ కొడుకు గురించి? ఏం చెప్పకపోయేది. ఎప్పుడన్నా మన చండూరు పోలీస్ స్టేషన్ల నుంచే ఈ తల్లిదండ్రులను తీసుకొని పోయి స్టేట్మెంట్ ఇప్పించేది. కొద్దిగా పోలీసు వాళ్ళు తరపు నుంచి కూడా బట్టలు పెట్టేది, పంపించేది. మీ కొడుకుని ఏడ ఉన్నాడో జర కనుక్కొని పేపర్లలో స్టేట్మెంట్ ఇప్పించేది. రా నాయన లొంగిపో, వద్దు సరే ఇన్ని రోజులు చేసినంత వరకు చేసినావు, వచ్చేసి అని స్టేట్మెంట్ ఇప్పించేది. ఓకే, దాన సంస్కారం అంతా కూడా ఇక్కడనే జరుగుతున్నాయి అనేది జరుగుతుంది. ఇంకెవరికైనా ఏమన్నా గ్రామస్తులకు ఏమన్నా అభ్యంతరాలు గిట్ల ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఏ వచ్చి ఇప్పటికి వరకు ఇక్కడికి లోకల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్న వచ్చిపోయారట, వార్త తెలియగానే వచ్చిపోయారట, తిరిగిపోయారట. విలేజ్ లో పెద్ద మనుషులు వాళ్ళ వీళ్ళని మాజీ సర్పంచ్ని ఇట్లా కలిసిరట. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు. ఇట్లా జరిగింది అనేది ఇట్లా బయట తెలవడం వరకే, కానీ అధికారికంగా తెలిసినట్టు మాకు కూడా తెలియదు జరిగినట్టు అని చెప్పి. ఎప్పుడు వస్తారట మరి? ఇప్పుడు బాడీ ఎప్పుడు వస్తుందట? ఎప్పుడు దాని సంస్కారం? రేపు బహుశా రేపు రావచ్చు. రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు వస్తుంది, జరుగుతుంది అనేది ఒక ఊహ. పాలకూరు సత్తయ్య. సత్తయ్య మాజీ సర్పంచ్ మీరు? మాజీ సర్పంచ్. తెలుసా ఇప్పుడు చనిపోయినటువంటి హనుమంతు? ఆ చిన్నపిల్ల అన్నప్పుడు తెలుసు, చదువుకుంటప్పుడు తెలుసు. ఆ ఇల్లు అటు ఉండేది, ఊళ్ళో కల్లా మా ఇల్లు ఇటు ఉండేది, కానీ పెద్దగా పరిచయం లేదు. మనిషి అయితే తెలుసు ఎర్రగా ఉండే, మంచిగా కోయిలు ఉన్నట్టుండే పోరడు. ఇక పుట్టుమచ్చ కూడా ఉండే, అది పచ్చబొట్టు ముక్కు మీద ఉండేది. ఇప్పుడు లేదు, ఆ ఫోటో చూస్తే అయితే లేదు. అది అయితే నేను 82లో గ్రామ పంచాయతీ పోటీ చేసినప్పుడు కూడా చేస్తే వాడు గోళ్ళ మీద రాసాడు నాకు. ఆయన రాసేది, మంగళ పాండే అని రాసేది, నర్సిరెడ్డి అని రాసేది. అదే సంవత్సరం వెళ్ళిపోయింది. ఆ ఇయర్లోనే ఎట్లా ఉండేది అంటే ఆయన మాటలు గాని ఎట్లా ఉండేది? మంచిగా మాట్లాడేది, అందరు నలుపుగా మాట్లాడేది, చాలా మంచిగా మాట్లాడేది. అడగలుగా అది ఇది ఎక్కువ మాట్లాడపోయేది. మాట్లాడిన ముచ్చట్లు అయినా చాలా సాఫ్గా మాట్లాడేది. చిల్లర మనిషి కాడు, చిల్లర మాటలు మాట్లాడపోయేది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చచ్చిపోయినప్పుడు కూడా రాలేదు. ఇల్లునే చంద్ర తండ్రి మొదలు తెచ్చిండో, తండ్రి తెచ్చిన సంవత్సరానికి తల్లి తెచ్చింది. ఎవరు తెచ్చినా రాలేదు, త్వరకు రాలేదు. ఎప్పుడు తెలిసింది మరి ఈ వార్త మీకు ఇట్లా చచ్చిపోయినట్టు? నిన్న తెలిసింది. అది టీవీలో స్లోలింగ్ వస్తుంటాయి అంతే. మళ్ళా సెల్ల కూడా ఇచ్చారు. అప్పుడు నువ్వు చూసినావు, ఇప్పుడు కూడా ఫోటోలలో చూసినావు ఒకటి ఆయననే? రూపం అయితే అది మచ్చలేదు, కానీ కనబడలేదు. ముక్కు మూతి అంతా అతనే. కాకపోతే వయసు 60 ఏళ్ళు చిల్లర అయినట్టు. పోరడం కత్తిన్నట్టుండే పాపం, అంత చురుకుగా ఉండే. ఇప్పుడు ఆ ముసలి ఏమైనా బాధపడేది కొడుకు గురించి? ఏడ్చేది. కొడుకు రాడారని తల్లి ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ. ఏడ్చిన రాలే, అటు తూడ్చిన రాలే పాపం. ఎన్నేళ్ళు ఉండొచ్చు ఆయనకు పోయినప్పుడు? 20 ఏళ్ళు అటు ఇటే, 19, 20 అటు ఇటే. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పేదా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పోయిండు మా కొడుకు, లేకపోతే మావోయిస్టులోకి పోయిండు, అన్నలకి వెళ్ళిపోయిండు, అడవిలోకి వెళ్ళిపోయిండు, అసలు సచ్చిండా బతికిండా అనేది ఏమన్నా ముచ్చట చెప్పేది ఎప్పుడన్నా? నల్గొండలో ఏవి అబ్బాయి అట, పేరు సీనట, ఇంటి పేరు ఏదో ఉన్నది బతికలేదు. వాడు వీరికి గొడవ వచ్చి వాడు హత్య కాబడ్డాడట. అదే వీడిని వెంటాడినట పోలీసులు. భయానికే వెళ్ళిపోయింది. హత్య వీని వల్ల కానే కాదట. ఏసూరు సీన్ ఏబీపీ పోరాడు, బీజేపీకి అనుబంధం వెళ్ళిపోయాడు. పోలీసులు వెంటాడిరట, వెంటాడిరట. మొత్తం వీళ్ళకి ఏం చిక్కేదని వెళ్ళిపోయాడు అని అంటారు. మంచి చదివేదానే, చదువులో మంచి పవర్, మంచి పేపర్ పోరాడు చదువులో. మొత్తం మీద ఇంటర్మీడియట్ చదివినట్టుంది పోయేటప్పటికి. ఇటీవల చూస్తాను కదా ఇటువంటి వార్తలు కూడా, చాలా మంది ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చచ్చిపోవడం, పోలీసులకు వాళ్ళకు జరిగినటువంటి కాల్పులలో ఎక్కువ మంది మావోయిస్టులు కూడా చచ్చిపోతా ఉన్నారు కదా. సో ఏంది ఇట్లా ఆ వార్తలు చూసినప్పుడు ఏమనిపిస్తా ఉంటుంది? ఇప్పుడు నిజమైన ఎన్కౌంటర్ అయితే వీళ్ళు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఎన్నో పట్టుకొని చేయటమే ఉంటట్టుంది. తెచ్చుకున్న రిజైన్ అంటే కోరటం, నువ్వు కొడుతున్నట్టు నేను కొడుతున్నట్టు ఎవరెవరికో దెబ్బతలుతాయి. అట్లా కాదు కదా, ఏకపక్షంగా ఒకలే సాగటం, వాళ్ళు నష్టపోకపోవటం, వీళ్ళు నష్టపోవడం, ఇవే కదా ఎన్నో ఉన్నాయి కదా. ఎప్పుడైతే మరి అంతా
దాన సంస్కారాలు. దాన సంస్కారాలు ఇంతవరకు ఆ జైలుకి చేరుకోలేదంట వాళ్ళ బంధువులు అంటారు. మరి రాత్రి 8 గంటలకు డెడ్ బాడీ ఇస్తే మరి ఇప్పుడు రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ చెల్లెలు గాని వాళ్ళ తమ్ముళ్ళు గాని ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా ఇక్కడ లేరా? ఇద్దరు నల్గొండ ఉంటారు, నడిపోడు చిన్నోడు. ఆడపిల్లలు ఇద్దరు హైదరాబాద్ ఉంటారు, ఒక ఆమె నల్గొండనే ఉంటుంది. మరి కూడా ఇంతవరకు ఆయన మాజీ ఎంపీటీసీ చేసిండట. భూమి కూడా పెళ్లి చేసినట్టు కదా ఇలా బిడ్డలది. భూమి మళ్ళీ కానీ చిన్న అమ్మాయికి కట్నం వేయలేదు. ఇక వాళ్ళ జీతాలు చిన్న అమ్మాయికి ఆఖరికి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ అమ్ముకుంది, యువతలు పడింది. అది కూడా అంతే. ఎట్లా ఉండేది మరి ముసలు ఏమన్నా తలుచుకుని బాగా ఎప్పటికీ పెద్ద కొడుకు? ఇప్పుడు కన్నా ప్రేమ కోరుకుంటారు, ఏడ్చేది ఆయన, ఏడ్చేది ఆ ముసలమ్మ ఏడ్చేది. ఇక వాళ్ళ జీవనాధారంగా బర్రెలు, ఇన్ని పాలు, ఇంత వ్యవసాయం వెళ్ళి వ్యవసాయం, వాళ్ళ బతికిందే ఉండి లేవుని బతికదు ఆయన. చనిపోయిన తర్వాత వస్తాడని చెప్పేసి అనుకున్నారు కానీ రాలేకపోయాడు కదా. ఎందుకు అందరూ అందిస్తూ కూడా ఉంటలే కానీ ఏం తెలియదు, అంత దూరం మనకు తెలియదు లోతు.